రాజకీయంలో ఇదంతా సహజమే అని ఎలాన్ మస్క్ ఇంకా ట్రంప్ మళ్ళీ ప్రూవ్ చేశారు. గతంలో ఎలాన్ మస్క్ ఇంకా డొనాల్డ్ ట్రంప్ మధ్య కొనసాగుతున్న మాటల సంఘర్షణ ఈ వారంలో అది చల్లబడింది. ట్రంప్ పై ఎన్నెన్నో విమర్శలు చేసిన ఎలాన్ మస్క్ మరోసారి ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. ఈసారి విమర్శ కాదు, అలా అని క్షమాపణ కూడా కాదు. ఎలాన్ మస్క్ పోస్ట్ లో ఆయన ట్రంప్ గురించి ఇప్పటి వరకు రాసిన పోస్టులకు పశ్చాత్తాపడుతున్నానని తెలిపారు. కానీ ఇక్కడ ఎలాన్ మస్క్ గతంలో ఏ పోస్ట్ కు పశ్చాత్తాపడుతున్నారో మాత్రం స్పష్టం చేయలేదు. ఇదే మస్క్ కదా కొద్ది రోజుల క్రితమే ట్రంప్ ను ఇంపాచ్మెంట్ చేయాలంటూ మస్క్ ట్వీట్ చేశాడు. దీనితో మస్క్ మళ్ళీ జట్టులో చేరాలనుకుంటున్నాడని అర్థమవుతోంది. అయితే ఇదంతా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? ఇది లాస్ ఏంజల్స్ లో జరిగిన అల్లర్ల ప్రభావమా, లేదా టెస్లా షేర్ల పతనం వల్లనా, లేక అతని వద్ద ఉన్న $38 బిలియన్ ప్రభుత్వ ఒప్పందం ప్రభావితం అవుతుందని భయపడుతున్నాడా? నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను పుల్లూరు లోకేష్ వర్మ. కొద్ది కాలం క్రితమే ఎలాన్ మస్క్ మరియు డొనాల్డ్ ట్రంప్ ఒకటే నాణ్యానికి రెండు వైపులా ఉన్నారనే అందరం భావించాం. ఒకరు రాకెట్లను ఉపయోగించేవారైతే మరొకరు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసేవారు. ట్రంప్ మస్క్ కు ఫస్ట్ బడ్డీ అనే బిరుదు కూడా ఇచ్చారు. మస్క్ ట్రంప్ రిలేషన్లకు నిధులు ఇచ్చారు. ట్రంప్ మస్క్ కి డిపార్ట్మెంట్ ఆఫ్ కటింగ్ బ్యూరోక్రసీని ఇవ్వబోతున్నట్లు కూడా చెప్పారు. అయితే ప్రేమ కథలు ఎప్పుడూ సాఫీగా ఉండవు కదా, ఈ రాజకీయ కథలు కూడా అలాంటివే. తరువాత ట్విట్టర్లో కాసేపు పెద్ద గొడవ అయింది. మస్క్ ట్రంప్ పై ఒక భయంకరమైన ఆరోపణ చేశాడు. జెఫ్రీ ఎప్సన్ కేసులో ట్రంప్ పేరు కూడా ఉందని, ఆయన దాన్ని దాచిపెట్టారని పెద్ద ఆటం బాంబ్ వేశాడు మస్క్. ఇంకా ట్రంప్ ఊరుకోలేదు. మస్క్ పై తాను ఇచ్చిన ప్రభుత్వ ఒప్పందాలను నేను రద్దు చేయవచ్చునని మస్క్ ని హెచ్చరించారు. ఇది ట్రంప్ పత్రికా సమావేశాల్లో అన్నారు. అతనికి చాలా సబ్సిడీలు ఉన్నాయి, దేశానికి న్యాయంగా ఉంటేనే అలా చేస్తాం, చూసుకుంటాం. ట్రంప్ మాటల తర్వాత పరిణామం తీవ్రమైంది. మస్క్ కంపెనీ టెస్లా స్టాక్స్ ఒకే రోజు 14% డౌన్ఫాల్ చూసింది. తర్వాత వారం మస్క్ తన కోపాన్ని తగ్గించుకున్నాడు. ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఐ రిగ్రెట్ సమ్ వన్ ఆఫ్ మై పోస్ట్ అబౌట్ ప్రెసిడెంట్ అట్ రియల్ డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ వీక్, దే వెంట్ టూ ఫార్ అని ట్రంప్ ని ఎక్స్ లో ట్యాగ్ చేసి పోస్ట్ పెట్టాడు. ఇదే సోషల్ మీడియాకే హాట్ టాపిక్. ఇక్కడ మస్క్ క్షమాపణలు చెప్పలేదు, కానీ పశ్చాత్తాపం చెందారు. ముందుగా ఎలా అనిపిస్తే అలా మాటలు అనేయాలి, తరువాత మళ్ళీ ఎప్పటిలా కలిసిపోవాలి. ఇవన్నీ చూసి ఆవేశం వ్యక్తం చేస్తున్న ప్రజలు పిచ్చోళ్ళవ్వాలి. ఇదే రాజకీయం. తర్వాత మస్క్ సైలెంట్ గా కొన్ని పోస్టులను రిమూవ్ చేశారు. అతను ఏ పోస్ట్ ను తొలగించాడో కూడా చెప్పలేదు. కానీ కొన్ని తీవ్రమైన ట్వీట్లు మౌనంగా తొలగించబడ్డాయి. కానీ రిమూవ్ చేసింది మాత్రం మస్క్ కాదు. మళ్ళీ ఈ మధ్య మస్క్ ట్రంప్ యొక్క విధానాలను మళ్ళీ మద్దతు ఇచ్చేలా మాట్లాడుతున్నాడు. ట్రంప్ తీసుకున్న సైనిక చర్యలకు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. వాన్స్ అనే నెటర్ వీడియోకు కూల్ అని కామెంట్ చేశాడు. ఇంకా ట్రంప్ కూడా యాటిట్యూడ్ లో మార్పు చూపించడం మొదలు పెట్టాడు. నాకు తెలియదు, కానీ మేము ఒక మంచి సంబంధం కలిగి ఉన్నాము, అతనికి అన్ని మంచి జరగాలని కోరుకుంటున్నాను అని ట్రంప్ ప్రెస్ మీట్ ముందు చెప్పాడు. మనం ఇక్కడ అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ట్రంప్ మస్క్ అవసరం లేదు, ఎందుకంటే ఆయన వద్ద క్రిప్టో డొనేషన్ల సామ్రాజ్యం ఉంది. రిపబ్లిక్ పార్టీ పూర్తిగా ట్రంప్ చేతుల్లోనే ఉంది. అయితే మస్క్ మాత్రం ట్రంప్ తో ఎన్నో అవసరాలు ఉన్నాయి. $38 బిలియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, స్పేస్ ఎక్స్, స్టార్లింక్, న్యూరోలింక్ ఇవన్నీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తో జరగాల్సిన పనులే. ఎలాన్ మస్క్ పై మార్కెట్ కు విశ్వాసం కూడా ఉండాలి కదా. అందుకే ఇదంతా మస్క్ దృష్టిలో పెట్టుకొని ఒక వ్యూహాత్మక వెనుకడుగు వేశారు. ఇద్దరు అమెరికాలో అత్యంత శక్తివంతమైన సెలబ్రిటీలు. కానీ ఈసారి ఎలాన్ మస్క్ మొగ్గు చూపాడు. ఇదేం ఇంకా అయిపోలేదు, ఇది కేవలం మొదటి ఫేస్ మాత్రమే. ఇది అమెరికా కొత్త కోల్డ్ వార్, మస్క్ వర్సెస్ ట్రంప్. ఇక ముందు ఏం జరగబోతుందో అనుకుంటున్నారో మీ మాటల్లో వినాలనుకుంటున్నా. కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్.